వేములవాడ పట్టణంలో శనివారం బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి లక్ష్మీ నరసింహారావు కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ స్థాపనకు 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా యువతను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ టోర్నీని చేపట్టినట్లు తెలిపారు. యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని, గెలుపు ఓటములు సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. ముందుగా క్రీడాకారులను చెల్మెడ పరిచయం చేసుకున్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ టోర్నీలో మొత్తం 14 జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామతీర్థపు రాజు, వెంగల శ్రీకాంత్ గౌడ్, వాసల శ్రీనివాస్, సిరిగిరి చందు తదితరులు పాల్గొన్నారు. ఇరవై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మా గౌరవనీయులు నాయకులు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి పేరు మీద కేసీఆర్ కప్ అని పెట్టి గౌరవ కేటీఆర్ గారు జిల్లా వ్యాప్తంగా, సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మరి యువకులందరినీ మరి ఉత్సాహపరచాలి, సెలవులలో వారి ప్రతిభ ఉన్న ఆటను ఆడిపించి మరి ఈ కాంపిటీషన్లు పెట్టి ముందట్టుకోవాలని మండల్ వైజ్గా, అట్లే వేములవాడ టౌన్, సిరిసిల్ల టౌన్ పరంగా పెట్టి మరి ఇక్కడ గెలిచిన 2 టీంలని మరి మొదలుగా ఇక్కడ గెలిచిన వాళ్ళకు 50,000 రూపాయలు, మరి రన్నర్ పొజిషన్లకు 20,000 రూపాయల ప్రైజ్ మనీతో పాటు ఈ 2 టీంలో సుమారుగా సిరిసిల్ల జిల్లా 12 మండలాల్లో 24 టీములు తీసుకెళ్ళి సిరిసిల్లలో మరి జిల్లా వైజ్గా ఈ టీంలన్నిటి ఎలిమినేషన్ ప్రాసెస్లో కాంటాక్ట్ చేసిన తర్వాత మరి మా కాంపిటీషన్ తర్వాత విజేతలకు 2 లక్షల రూపాయలు, అదే రన్నర్అప్కి 1 లక్ష రూపాయలు బహుమతి ఇచ్చి మరి జిల్లాలో క్రికెట్ ఆటను ఈ భాగంగా, ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి గ్రామాన స్పోర్ట్స్ కిట్ ద్వారా మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువకులందరినీ కూడా క్రికెటే కాకుండా వాలీబాల్ కావచ్చు, ఇతరత్ర గేమ్స్ అన్నీ కూడా ఎంకరేజ్ చేసిన పరిస్థితి ఉండే. ఈ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మరి యూత్కు ఎటువంటి సౌకర్యాలు కల్పించే ఆలోచనలో కూడా లేరు. అది చాలా బాధాకరం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న యువకులకు మరి వెనకట ఏదో ఇంజనీరింగ్ చదవాలి, మెడిసిన్ చదువుతూనే భవిష్యత్తు ఉంది అనే ఆలోచన నుండి ఇలా భారతదేశ పరిస్థితి కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఆటలలో వాళ్ళ ప్రతిభను బయటికి తీసుకొచ్చి శ్రమపడి వారు ఉన్నత స్థాయికి ఎదిగినట్టయితే ఇది కూడా ఒక వృత్తిగా ఎంచుకునే పరిస్థితులు ఉన్నప్పుడు కేసీఆర్ గారు దీన్ని గ్రహించి మరి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మన ప్రతిభావంతుల యువకులను కూడా ఆ స్థాయికి ఎదిగి మన పెంపొందించాలి, వాళ్ళని ఎదగాలి అని ఆకాంక్షిస్తూ మరి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. తప్పకుండా మరి 25 సంవత్సరాలు మన బీఆర్ఎస్ పార్టీ మన పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా గౌరవ కేసీఆర్ గారు మా నాయకులి అధ్యక్షతన గౌరవ కేటీఆర్ గారు ఆకాంక్షించిన ఈ కార్యక్రమాన్ని వేములవాడ నియోజకవర్గం వ్యాప్తంగా 5 మండలాలు, టౌన్ 6 జాలల్లో 12 టీంలు మరి మన సిరిసిల్ల జిల్లా స్థాయికి ఎదిగి ఈ కప్పు కూడా విజేతగా వేములవాడ నియోజకవర్గం టీమే గెలవాలని ఆకాంక్షిస్తా ఉన్నాను. ఆడిన ప్రతి టీం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను.